తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి తమకు తిరుగులేదని నిరూపించింది. మెజారిటీ స్థానాల్లో 3 రంగుల కాంగ్రెస్ జెండానే రెపరెపలాడింది. 90కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లను హస్తం పార్టీ గెలుచుకుంది. ప్రజలు తమ పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నారని, ఈ ఫలితాలే అందుకు ఉదాహరణ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే అధికార బలంతోనే కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను కిడ్నాప్ చేసేందుకు పక్కా ప్లాన్ వేసిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఫలితాల అనంతరం తమ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ముప్పు ఉందని, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన వారిని ప్రలోభ పెట్టడం లేదా కిడ్నాప్ చేయడం ద్వారా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఇక్కడ ప్రపంచం సృష్టించారు. మొత్తం 10 వార్డులున్న వడ్డపల్లిలో ఏకంగా 8 వార్డులను కవిత వర్గం కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్నాయి. సొంత పార్టీ పెట్టకపోయినప్పటికీ స్వతంత్ర వ్యూహంతో కవిత సాధించిన ఈ విజయం అటు రేవంత్ రెడ్డికి, ఇటు కేసీఆర్ కు పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుపై మండిపడ్డారు. స్త్రీలను గౌరవపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన ఓ కార్యకర్త వైఎస్ భారతిరెడ్డిపై వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే చర్యలు తీసుకుని జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లులపై వ్యాఖ్యలను చిన్న కామెంట్లుగా తేలికగా తీసుకోవడం సరికాదని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు అనర్హమని లోకేష్ అన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని, గౌరవం కోసం నిలబడటమేమని స్పష్టం చేశారు. నిషికాంత్ దుబే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేసి జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయాలని సబ్స్టెంటివ్ మోషన్ నోటీస్ ఇచ్చి విదేశీ సంస్థతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనిపై సభలో విపక్ష నిరసనలు చెలరేగగా సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఇదే సమయంలో పారిశ్రామిక సంబంధాల కోడ్ సవరణ బిల్లు 2026ను ఉభయ సభలు ఆమోదించాయి. రాహుల్ తనపై చర్యలు తీసుకున్న రైతుల కోసం పోరాటం ఆపనని తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు ప్రకటించగా గిరిరాజ్ సింగ్ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని సేలంలో విజయ్ నిర్వహించిన సభలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిక్కిరిసిన జనసందోహం కారణంగా అస్వస్థతకు గురై ఓ కార్యకర్త మృతి చెందడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టిలకు తాను లారెన్స్ బిష్ణు గ్యాంగ్ కు చెందిన హ్యారీ బాక్సర్నని చెప్పుకుని ఓ వ్యక్తి వాట్సాప్ వాయిస్ లో నోట్ ద్వారా డిమాండ్లు నెరవేర్చకపోతే సిబ్బందిని హత్య చేస్తామని బెదిరించాడు. వారి వ్యక్తిగత సిబ్బంది కదలికలు, కుటుంబ వివరాలు తమకు తెలుసని హెచ్చరించడంతో బాలీవుడ్ లో కలకలం రేగింది. ఇటీవల కూడా రణ్వీర్ కు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పొన్నియిన్ సెల్వన్ 2లోని వీర రాజవీర పాట శివస్థుతి నుంచి కాపీ చేశారంటూ ఉస్తాద్ ఫయాద్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. డగర్ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది కోర్టు. ముందుగా ఢిల్లీ హైకోర్టు 2 కోట్ల రూపాయలు చెల్లించి క్రెడిట్ ఇవ్వాలని ఆదేశించగా ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రెహమాన్ సుప్రీంకోర్టులో మళ్లీ అప్పీల్ చేశారు. వాషింగ్టన్లోని శ్వేత సౌధంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ వీరి మధ్య సుమారు 3 గంటల పాటు రహస్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో చర్చల ద్వారా ఒప్పందం కుదిరితేనే మంచిది. అది నా మొదటి ప్రాధాన్యత. ఒకవేళ ఇరాన్ ముందుకేస్తే మాత్రం తదుపరి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. గతంలో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన మిడ్ నైట్ హామర్ దాడులను గుర్తు చేస్తూ ఈసారి వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని ట్రంప్ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ కూటమి ఏకంగా 209 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. 17 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బీఎస్పీ అధినేత తారిక్ రెహమాన్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఘన విజయం సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రజలు బీఎస్పీకి పట్టం కట్టారు. దీంతో బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా తారిక్
రెహమాన్ బాధ్యతలు స్వీకరించడం ఖాయమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ తారిక్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.